ఫ్రెండ్స్, మీ ఆదరణకి నాకు ఎంతో సంతోషంగా ఉంది. నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ఇంకా మంచి రెసిపీస్ చేసి మన ఛానల్లో షేర్ చేద్దామని అనుకుంటున్నా. ఇక ఈరోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చూసేద్దాం. సాధారణంగా మటన్, అదే అండి మేక మాంసం అంటే చాలామంది అంతగా ఇష్టపడరు. దీనికి రకరకాల కారణాలు వింటాం. ముక్క ఉడకలేదని, కూర కుదరలేదని, ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ మంచి మటన్ తెచ్చి ప్రాపర్గా వండితే నాన్ వెజ్ అంటే మటనే కావాలనేంతగా మీ అభిరుచులు మారిపోతాయంటే నమ్మండి. ఇక ఈరోజు స్పెషల్ మటన్ మామిడికాయ. ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా? అసలు ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూస్తే అసలు మటన్ ఎప్పుడు తెచ్చినా ఇలాగే వండుకోవాలని చూస్తారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ కూర చేసే విధానాన్ని చూసేద్దామా? కావలసిన పదార్థాలు: 1/2 కేజీ మటన్, ఒక పెద్ద సైజు మామిడికాయ, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ తక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకుని 5 మినిట్స్ వేపుకోండి. అవి వేగిన తర్వాత మటన్ వేసుకుని బాగా కలపండి. ఈ కర్రీకి ఉన్న స్పెషల్ ఏంటంటే ఇందులో మసాలా అనేదే ఉండదు. ఇప్పుడు కొంచెం పసుపు, 3 స్పూన్లు కారం, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపండి. కారం మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలను కూడా వేసుకుని ఒకసారి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేయండి. మసాలా అంటే ఇష్టపడిన వాళ్ళు ఈ కర్రీ ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచండి. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని 20 నిమిషాలు ఉంచుకుని తర్వాత స్టవ్ ఆపేయండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి స్టవ్ వెలిగించి కూరని దగ్గరగా చేసుకోండి. కొత్తిమీర వేసుకోవడం మీ ఆప్షనల్ అండి. నేనైతే గార్నిష్ కోసం వేసాను. అంతే అండి, టేస్టీ మామిడికాయ మటన్ కర్రీ రెడీ. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకుని తింటే ఆహా అనకుండా ఉండలేరంటే నమ్మండి. మరి ఇంత అమోఘమైన కర్రీని మీరు ట్రై చేస్తారు కదా. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.